హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తానండి. ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. కొద్దిగా ఓపిక ఉంటే చాలు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళైతే ఇలా చేసి పెట్టారంటే 1కి 4 తినేస్తారండి. అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మైదా కానీ లేదంటే చిరోటి రవ్వ అని దొరుకుతుందండి. అది కానీ ఉండాలన్నమాట. అంటే ఓలిగలు చేసుకునే రవ్వ అంటారు కదా, అదేనమాట. ఈ రవ్వ బొంబాయి రవ్వ కంటే కూడా చాలా సన్నగా ఉంటుందండి. ఇలా రవ్వ కానీ మైదా కానీ తీసుకోండి. లేదు ఇంకా హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. గోధుమ పిండితో కావాలంటే కామెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో చేసి చూపిస్తా. ఇక్కడ నేనైతే చిరోటి రవ్వను ఒక 1/2 kg తీసుకున్నానండి. అందులోకి చిటికెడంత సాల్టు ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఈ రవ్వ ప్లేస్లో మీరు కావాలంటే మైదాని తీసుకోవచ్చు. ఆయిల్ మొత్తం రవ్వలో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా రవ్వని ఇలా చేత్తో గట్టిగా నొక్కి పట్టుకున్నారంటే అది ఉండలాగా రావాలండి. అలా వచ్చిందంటే కనుక మనం వేసుకున్న ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్లు. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చేత్తో బాగా పిసుకుతూ కలిపేసుకోవాలి. రవ్వ తీసుకుంటే కనుక పిండిని ఎంత బాగా కలుపుకుంటే అందులో అంత బాగా సాగే గుణం వస్తుంది అనమాట. అంటే మనం రవ్వని నీళ్లు వేసుకొని కలిపే కొద్దీ మనం మైదాని ముద్దలాగా కలిపితే ఎలా వస్తుందో అలాగే రావాలన్నమాట. మనం నీళ్లు వేసుకొని కలిపే కొద్దీ ఆ రవ్వ మొత్తం నానిపోయి మొత్తం అంతా పిండిలాగా వస్తుంది. ఈ రవ్వతో ఓలిగలు కూడా చేసుకోవచ్చండి. కమింగ్ వీడియోస్లో అవి కూడా చేసి చూపిస్తానమాట. ఈలోపు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ రవ్వ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, కలుపుకునే కొద్దీ మొత్తం అంతా ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా చేత్తో బాగా నొక్కుకుంటూ కలుపుకున్నారంటే మనం పూరీలాగా ఒత్తుకునేటప్పుడు చక్కగా వస్తాయండి. ఇలా రవ్వ మొత్తాన్ని పిండి ముద్దలాగా కలిపేసుకొని ఇప్పుడు ఆ పిండి ముద్ద పైన ఇంకొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోకుండా జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అలా వేసుకొని మొత్తం అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసి ఇప్పుడు పిండి పైన మూత పెట్టేసి 1 గంట పాటు నానబెట్టుకుంటే మంచిదండి. గంట పాటు నానబెట్టుకున్నామంటే రవ్వ మొత్తం మంచిగా నాని పిండి మంచిగా సాగుతుంది అనమాట. అలా సాగితే మనం చేసుకునే స్వీట్కి చాలా బాగుంటుందండి. ఇలా 1 గంట పాటు నాననివ్వండి. గంట తర్వాత పిండి మొత్తాన్ని మళ్ళీ బాగా పిసికి వీడియో క్లిప్లో చూపించాను కదా, అలా చిన్న ముద్దల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే ఉంటుందండి. ఇది ఒక్కటే కొద్దిగా టైం టేకింగ్ అనమాట. ఇప్పుడు చేసి పెట్టుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటి తీసుకొని దానిపైన కొద్దిగా పొడి మైదా పిండి చల్లుకుంటూ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పల్చటి రేకులాగా ఒత్తుకోవాలి. ఖచ్చితంగా పల్చగానే ఒత్తుకోవాలన్నమాట. అలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఫస్ట్ మధ్యలోకి మడిచేసి ఆ తర్వాత ట్రయాంగిల్ షేప్లో మడుచుకోవాలి. మడుచుకున్న తర్వాత అంచులు ఓపెన్ కాకుండా లైట్గా ప్రెస్ చేసేయండి. ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతాయండి. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కనుక 1-2 చేసుకున్నారంటే చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చెప్పేదానికంటే కూడా మీరు వీడియో క్లిప్లో గమనించినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలాగే అన్నింటినీ ట్రయాంగిల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన లోతుగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1/2 kg చక్కెర వేసుకోవాలి. అంటే మనం రవ్వైనా మైదా పిండైనా 1/2 kg తీసుకుంటాం కదా, 1/2 kg చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు అందులోకి చక్కెర మునిగేంత వరకు నీళ్లు వేసుకొని చక్కెరను అయితే బాగా కరగనివ్వండి. నీళ్ళు అయితే ఇన్ని కొలతనే ఏముండదండి. నీళ్ళు ఎక్కువగా వేసుకున్నారంటే పాకం రావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఒకవేళ నీళ్ళు తక్కువగా వేసుకున్నారంటే పాకం తొందరగా వస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి నీళ్ళు అయితే వేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉన్నారంటే చక్కెర కాసేపటికి కరిగిపోతుంది. ఈ స్వీట్కి లేత తీగ పాకం అయితే రావాలండి. సో చక్కెర కరిగినప్పటి నుంచి కూడా దగ్గరుండి చెక్ చేసుకుంటూ ఉండాలి. చక్కెర కరిగిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ
తీగ పాకం వచ్చేంత వరకు చెక్ చేసుకోండి. అలాగే ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ మైన యాలకల పొడి కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కాసేపు ఉడికించుకున్నారంటే పాకం మొత్తం ఇలా బాగా ఉడుకుపట్టి నురగలుగా వస్తుందన్నమాట. ఇలా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ నాకైతే ఇంకా పాకం రాలేదనమాట. సో ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా పాకాన్ని ఇలా 2 వేళ్ళ మధ్యలోకి తీసుకొని వేళ్ళని కొద్దిగా కదిలిస్తూ ఉన్నారంటే లైట్ తీగలాగా రావాలండి. అలా తీగలాగా వచ్చిందంటే కనుక పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా తీగ వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. పాకం అయితే ఇంతకంటే ఎక్కువగా ముదరకూడదనమాట. ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోండి. ఇంకా స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ట్రయాంగిల్ షేప్ పూరీలను అయితే ఇలా ఆయిల్లో వదిలేసుకోవాలి. ఆయిల్ బాగా కాగింటే కనుక మనం వేసిన పూరీలు వేసినట్లే ఎమ్మటే పైకి వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదా, ఇంకా ఈ పూరీలు కాలడానికి ఎక్కువగా టైం కూడా పట్టదనమాట. మనం ఇలా వేసి అటువైపుకు ఇటువైపుకు అలా తిప్పుకుంటానే ఎమ్మటే కలర్ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఆల్రెడీ పల్చగా రుద్దుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. చాలా తొందరగానే ఫ్రై అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, పూరీలు అయితే ఎంత చక్కగా పొంగినాయో. ఇలా అటువైపుకు ఇటువైపుకు తిప్పుకుంటూ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎమ్మటే తీసేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్లుగా మొత్తం అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పూరీలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై చేసుకోవడం పెద్ద పనేం కదండి, చాలా సింపుల్గా అయిపోతాయి. ఇలా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నవి చాలా తక్కువ. నేను తీసుకున్న 1/2 కేజీ పిండికి చాలా పూరీలు అయితే వచ్చినాయండి. ఇలా కొద్దిగా ఓపిక చేసుకొని చేసి పెట్టుకున్నారంటే పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడు బయట కొనిచ్చే పని లేకుండా హ్యాపీగా ఇంట్లో చేసుకునేదే పెట్టేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఈ పూరీలన్నింటినీ కూడా పాకంలో వేసేసుకొని అటువైపుకు ఇటువైపుకు తిప్పుకొని ఎమ్మటే తీసేసేయాలి. పాకంలో ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. జస్ట్ పాకంలో వేయడం, అటువైపుకు ఇటువైపుకు తిప్పేసుకోవడం, ఆ తర్వాత గరిటెతో తీసేయడం. అలాగే పాకంలో నుంచి బయటికి తీసుకునేటప్పుడు ఇలా హోల్స్ ఉండే గరిటెతో తీసుకోండి. ఎక్స్ట్రా పాకం ఏదైనా ఉంటే కనుక మళ్ళీ ఆ గిన్నెలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఎమ్మటే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇలా అన్నింటినీ పాకంలో దేవేసుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఎండు కొబ్బరి తురుము వేసుకున్నారంటే తినేటప్పుడు ఆ ఎండు కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. తడిగా ఉన్నప్పుడే కొద్దిగా ఎండు కొబ్బరి పొడి వేశారంటే వాటికి అతుక్కుపోతాయి అనమాట. ఆరిపోయిన తర్వాత తింటూ ఉంటే ఆ ఎండు కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ సూపర్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఉంటే కనుక డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి. అది మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. స్వీట్ అయితే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. స్వీట్ని ఇలా తుంచామంటే పొరలుగా జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చాలా సింపులే చేసుకోవడం. ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.